మేడం మీరు నవ్వుతున్నారు మేడం, పళ్ళు పచ్చగా నవ్వేస్తున్నారు మేడం. ఏం కావాలి? కమిట్మెంట్ మేడం. మేడం మేడం ప్లీజ్ ప్లీజ్, నాకు లేడీస్ టచ్ చేయడం ఇష్టం మేడం. మేడం నేను స్టేషన్ మేడం మేడం మనిషిగా మేడం. వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ నేను అంజలి దాస్. ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. రాధిక అనే ఒక అమ్మాయి తన ఫ్రెండ్ ఒక కానిస్టేబుల్ పైన మనకు టాస్క్ ఇచ్చారనమాట. తన పైన టాస్క్ చేసాం. అసలు ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంతకంటే మీకు ఏం ఎక్కువ చెప్పను, కానీ స్కిప్ చేయకుండా చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. Tag your thoughts. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 2 minutes మాట్లాడచ్చా మీతో? కొద్దిగా మీరు డిపార్ట్మెంట్ ఎంత స్లోగా ఉన్నారు. ఏం మాట్లాడాలి? తెలుగు మాట్లాడండి. తెలుగులో మాట్లాడండి. తెలుగులోనే మాట్లాడుతున్నాగా. సరిగా మాట్లాడాలి. యాక్చువల్లీ ఏంటంటే నేను ఫిల్మ్ మేకర్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను చేస్తాను. ఐఎమ్ డైరెక్టర్. నేను షార్ట్ ఫిల్మ్స్ అట్లాంటివి ఇస్తాను. నాకు ఈ మధ్య తెలిసింది ఏంటంటే మీ ఫ్రెండ్ ఒక అతను చెప్పింది అనమాట, రాధిక అని చెప్పేసి, నీకు ఐడియా ఉండొచ్చు. అయితే తను ఏమన్నదంటే మీరు టిక్టాక్లో బాగా టిక్టాక్ బాగా చేస్తారంటే టిక్టాక్ బంద్ అయిపోయాక టిక్టాక్ వల్ల మీ డ్యూటీ కూడా పోయిందని చెప్పేసి విన్నాను నేను. యాక్చువల్లీ వాస్తవమే కదా? వాస్తవమే. అది మరి ఇట్లా డ్యూటీకి వెళ్తున్నారా? ఇట్లా డ్యూటీకి ఇప్పుడే ఈరోజే సస్పెండ్ అయితే వెళ్తున్నా. యాక్చువల్లీ ఏంటంటే మేము ఒక ఫిలిం తీయబోతున్నాము. ఏ ఫిలిం? వచ్చేసి ఇప్పుడు 3 చేపల కథ అని చెప్పేసి మంచి 3 రొమాంటిక్ ఫిలిము. 3 చేపల కథ మంచి 3 వచ్చే రొమాంటికల్ ఫిలిం. చెప్పండి. నచ్చలేదా అంటే మీకు ఇష్టం ఉంటే ఇంట్రెస్ట్ ఉందంటేనే సరే. ఇంట్రెస్ట్ అండి. యాక్చువల్లీ ఏంటంటే మీ ఫ్రెండ్ చెప్పింది కాబట్టి నేను ఇంత దూరం రావడం, మీ ఇంటి దగ్గర వెయిట్ చేయడం జరిగింది. చేస్తాం. మీరు షూర్ అంటే నేను డైరెక్ట్ ఓకే చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. యాక్చువల్లీ ఏంటంటే నేను కూడా అసిస్టెంట్ డైరెక్టర్. అవునా? అంజలి దాస్ అని చెప్పేసి మంచి ఫేమస్ ఆర్జీవీ దగ్గర శిష్యరికం చేసిన డైరెక్టర్ అతను. అతని ద్వారా చేయడం అంటే నాట్ ఏ జోక్. మినిమం క్వాలిఫికేషన్, కాన్సన్ట్రేషన్, సంపర్కర్తలు ఇవన్నీ అన్ని కలగలిపి మిక్స్ చేసి ఉంటేనే అట్లా. అతని సినిమాలు కూడా ఏకదం ఉంటాయి అన్నమాట. ఓకేనండి. అయితే 3 చేపల కథ ఎట్లా ఉంటుందంటే స్టోరీ ఏంటంటే రొమాంటిక్గా ఉంటుంది. ఇందులో చాలా సీన్స్ ఉంటాయి. మీకు ఎలా చెప్పాలని అర్థం అవుతుంది. రొమాంటికల్ సీన్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు బేస్ ఈడు పెడతారు, కెమెరా యాంగిల్స్ కూడా ఈ యాంగిల్లో పెడతారు. ఈ యాంగిల్ పెట్టి ఇట్లా తీస్తారు, తీసి ఇదైతే అట్లాంటివన్నీ మీరు చేయాల్సి వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే సరే, లేదంటే లైట్స్ ఇంకా ఇవన్నీ చూసుకోండి. నేను ఏంటంటే మా యాంగిల్స్ కూడా డిఫరెంట్ ఆర్జీబీ యాంగిల్స్ ఉంటాయి. కెమెరా ఇట్లా పెడితే ఈ స్కోప్లో వస్తుంది. ఎందుకంటే వర్క్ చేశాను. మీరు ముఖం ఏడపడంగా పెడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇంట్రెస్ట్ ఉందండి, అందుకే నవ్వుతున్నా. నాకెందుకో డౌట్ గానే ఉంది. ఇంట్రెస్ట్ ఉండబట్టే నా జాబ్ కూడా పోగొట్టుకున్నా. టిక్ టాక్ చేసి సస్పెండ్ అయ్యా. ఈ రోజే వెళ్తున్నా డ్యూటీకి. అంటే ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్లు కడుతుంది. దాంతో పోల్చుకుంటే మీది నథింగ్ బట్. అంటే మీకు మీ జాబ్ గొప్ప ఉండొచ్చు ఐ థింక్. ఎందుకంటే ఇట్స్ ప్రొఫెషనల్ జాబ్ వచ్చాక ఎవరు ఇంత చేయరు. కానీ యాంగిల్స్ మాత్రం మేడం ఇట్లుంటాయి, ఈ స్కోప్లు ఉంటాయి మేడం. అంటే నీకు వచ్చే నిచ్చెన ఇట్లా చిడి కెమెరా ఉంటుంది. చిడి కెమెరా, నిచ్చెన కెమెరా, చిడి కెమెరా, నిచ్చెన కెమెరా, ఇకాకు కెమెరా. మీకు ఇవన్నీ కెమెరా యాంగిల్స్ కూడా స్క్రోలింగ్స్లో పెడతారు. మంచి రొమాంటిక్ మూవీ మేడం. బాగుంది. స్టోరీ ఇంట్లో ఇంకా మీరు బాగుందని ఎట్లా అంటారు? అంటే మీరు చెప్పే విధానం బాగుంది. అందరు అదే అంటారు, నన్ను కూడా. అందుకే డైరెక్ట్ నన్ను పంపించాడు. అవునవును, బాగుంది. బాగా పైకొస్తారు. నేను అలా పైకి వచ్చి షూ హైట్ పెంచాను. అవునా? అంటే ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నాయి. మీరు నవ్వలేక నవ్వుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. యాక్చువల్లీ ఇంకా ఏంటంటే కొన్ని సీన్స్ ఉంటాయి. చెప్పండి. ఇట్లాంటి రోడ్డు ఉంటాయి,
ఎలా ఉంటాయి? రూడ్గా ఉంటాయి. రూడ్గా అంటే? రూడ్ మీన్స్ సీన్స్ ఎలా ఉంటాయంటే చెప్పడానికి నాకు కొంచెం అంటే సరే చెప్పుదురు, లోపల కూర్చొని మాట్లాడదాం రండి. పర్లేదు నేను ఇంకా వెళ్తాను. నాకు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాను, నాకు వస్తుంది. ఆర్టిస్టులు వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు ఐ నీడ్ హెల్ప్ మీ సమ్లెస్ ఫ్రూట్లెస్ బ్రెయిన్లెస్ షాప్లెస్ ఆర్టిస్టులు నేను సర్చ్ చేసేసి పికాకో మేకాకో క్యామెల్స్ పెట్టేసి మేడం నవ్వేశారు. హ్యాపీ మేడం, మీరు నవ్వారంటే నాకు ఇంకా పిచ్చి హ్యాపీ మేడం. నా జోక్స్ కూడా నవ్వుతున్నారంటే జనాలు అండ్ సో వల్గారిటీ సర్లే కానీ మేడం మీరు నవ్వుతున్నారు మేడం. పళ్ళు పచ్చగా నవ్వేస్తున్నారు మేడం. చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నారు మేడం. మీరు నవ్వుతున్నారంటే నా కామెడీ సెన్స్కి మీరు నవ్వుతున్నారంటే యాక్చువల్లీ నేను కామెడీ ఫిల్మ్ మేకర్ని ఇద్దామనుకుంటున్నా. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంకా సీరియస్గా వచ్చేస్తాను. అయితే యాక్చువల్లీ ఏంటంటే నాకు కామెడీ ఫిల్మ్స్ ఇష్టము. బట్ ఏంటంటే అతని దగ్గర ఉంటే మాత్రం ఇట్లాంటి ఫిల్మ్స్ తీయాలి కాబట్టి నాకు నా జీన్స్లో అవి కార్గో జీన్స్ అలా మీరు డ్యూటీ కూడా ఇట్లా పెట్టుకున్నా దీనికోసం ఇండస్ట్రీ కోసం అని చెప్పేసి నాకు తెలిసింది. నాకు ఐఎమ్ సో అంటే ఇండస్ట్రీ అన్న ఫిలిం యాక్టింగ్ అన్న మీకు ఎంత ఇంట్రెస్ట్ నాకు అర్థమైంది. బట్ ఇలాంటి టైంలో మీకు ఒక చేదు నిజం కూడా నేను చెప్పాలి, ఎందుకంటే నా ఇట్స్ మై డ్యూటీ. చెప్పండి మేడం. అది అంటే ఇండస్ట్రీలో ఉన్నదే, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. యాక్చువల్ ఏంటంటే కమిట్మెంట్ అడుగుతాడు డైరెక్టర్. ఏం కావాలి? కమిట్మెంట్ మేడం. ఎందుకు కొడుతున్నాను మేడం? నేను కాదు మేడం, ఒకసారి మేడం ప్లీజ్ నాకు లేడీస్ టచ్ చేయడం ఇష్టం మేడం. ఏం కావాలరా నీకు? కమిట్మెంట్ కావాలా మేడం? ప్లీజ్ మేడం రారా నువ్వు మేడం ప్లీజ్ మేడం. ఎందుకు కొడతారు మేడం మీరు? అసలు ఆగండి మేడం, నేను స్టేషన్ మేడం ఆగండి మేడం ఒక్క నిమిషం కూల్ మేడం ప్లీజ్ ఒక్క నిమిషం మేడం ప్లీజ్ మేడం ఒక్క నిమిషం మేడం. నేను మాట చెప్తాను మేడం, చెప్పినాక మీరు కుక్కలు అరుస్తున్నాయి మేడం అనవసరంగా. ప్లీజ్ మేడం టీషర్ట్ 700 రూపాయలు టీషర్ట్ మేడం. 700 కాకపోతే పోలీసులతో మాట్లాడుతున్నారా? బావుడుకా బలిసిందిరా నీకు? మీరు కూడా మనిషిగా మేడం. ఏంట్రా బావుడుకా బలిసిందిరా నీకు? మీరు కూడా మనిషిగా మేడం. ఏంట్రా కమిట్మెంట్ కావాలా? ఒక్క నిమిషం కెమెరా అక్కడ ఉంది. భయ ప్లీజ్ ఫ్రాంక్ ప్లీజ్ హెల్ప్ మేడం. ప్లీజ్ మేడం ఫ్రాంక్ అని చెప్పండి మేడం, వాళ్ళకి కొడతారు మేడం. ప్లీజ్ మేడం. ఎక్కడుంది కెమెరా? మేడం మీకు దండం మేడం. ఫ్రాంక్ భయ ప్లీజ్ మేడం కూర్చోండి మేడం. మీకు కొంచెం వాటర్ తాగుతారు మేడం. ఏది ఎక్కడ? అరే చెయ్యు ప్లస్ వాళ్ళ పడవు చెయ్యు మేడం చెయ్యు బ్రా ఆయన కార్లో ఉంది చూడండి మేడం. మేడం ఇట్స్ ఫ్రాంక్ మేడం. మీ ఫ్రెండ్ చెప్పడం వల్ల నేను చేశాను. నాకు అంత డేర్ కూడా లేదు, వాస్తవానికి మీతో డీల్ చేసేంత డేర్ లేదు. మేడం మీరు కూల్ కానీ మేడం ప్లీజ్. నాకు తెలుసు పట్టాలు వెళ్ళిపోతాయని చెప్పేసి మామూలు టీషర్ట్ వేసుకొచ్చాను మళ్ళీ. అరే ఈ దెబ్బ తాకింది, జూమ్ పెట్టి చూడరా మేడం. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓకే మేడం. ఓకే అయితే అవ్వద్దు మన మనసులే. ఓకే ఏం ఫీల్ అవ్వద్దు. ఓకే నాకైతే క్యారెక్టర్ ఓకేనా? ఓకే ఇంకా నవ్వకండి మేడం. ఇంకా యాక్చువల్లీ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మీరు ఎందుకు నవ్వుతున్నారు. నాకు నీకంతా ముందే తెలుసు కెమెరా ఉందని. మా ఫ్రెండే చెప్పింది ఇలా చేస్తే క్యారెక్టర్ వస్తుంది అని. నువ్వు నన్ను ఫోన్ చేద్దాం అనుకున్నావు. నాకు తెలుసుండే నేను చేశాను. బాగుందా నా పర్ఫార్మెన్స్? ఎలా ఉంది?
బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే 2 minutes ఇలా కూర్చుని మేడం, నా మైండ్ బ్లాక్ అయిపోతుంది. నాకు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. నీ పర్ఫార్మెన్స్ సూపర్ టోపు. శశి అని మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తనే ఈ ఐడియా ఇచ్చింది. తనకి మీరు ఛాన్స్ ఇప్పించారంట కదా, ఇలా నువ్వు చేస్తే తను ఎలా ఒకలా ఛాన్స్ ఇప్పిస్తాడు అని చెప్పారు. ఎలా ఒకలాగా ప్లీజ్ నేను టిక్ టాక్ చేసి సస్పెండ్ అయిన కానిస్టేబుల్ నాదేం లేదు, నా చేతులు పట్టుకునే వదలు ఆయన చేతులు పట్టుకోండి చెప్పిరా మామ. అందుకే నీ దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఆగండి వచ్చేసి. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ రిక్వెస్ట్. ఇవి ఇప్పటిదాకా ఎట్లా అయితే కొట్టిందో గంట సిగ్నల్ అంట కొట్టండి. మరి అంత ఘోరంగా కొట్టకుండా ఫోన్ వలిపోతుంది. మళ్ళీ తిక్